మేమంతా సిద్ధం యాత్ర వైఎస్ఆర్సీపీ జైత్ర యాత్రకు సంకేతం అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జన సముద్రాలే కనిపించాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నింటికీ ముగింపే అని సీఎం వైఎస్ జగన్ వివరించారు. 3 పార్టీల కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించేలా సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. 58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99% నెరవేర్చామన్నారు. ధనికులకు పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచేశామన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదని, సంక్షేమ పథకాలను డోర్ డెలివర్ చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదన్నారు. చంద్రబాబు మోసాలు, అబద్ధాలు, వెన్నుపోట్లతో తాను పోటీ పడలేనని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్చాపురం చేరిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్ర యాత్రకు సంకేతం. ఇది కేవలం ఈ 3-4 నెలల కిందట మొదలెట్టిన సిద్ధం కాదు. ఇది ఓ 25 సిద్ధం సభలతో వచ్చిన సిద్ధం కాదు. ఇది మనందరి ప్రభుత్వం ఈ 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ చేస్తా ఉన్న యుద్ధమే ఈ సిద్ధం. చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు. దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమమే బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. ఈ బాబు తన 14 ఏళ్ల కాలంలో తాను 3 సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో, 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే కనీసం ఫలానిది చేశాను, ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు. చంద్రబాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో, చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో, ఏ వర్గాన్నైనా కూడా అలవోకగా మోసం చేసే ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. నిజాలకు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. మీరంతా సిద్ధమేనా?